తిరువూరు నియోజకవర్గం మళ్ళీ రచ్చకెక్కింది. ఈసారి కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక కీలక సమావేశం కూడా నిర్వహించారు. ఆయనకి వ్యతిరేకంగా తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం కూడా అయ్యారు. ఈ కార్యకర్తల సమావేశంలో ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్ ఆయన కూడా పాల్గొన్నాడు. ఏవైతే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అంటే ఎమ్మెల్యే కదా, ఆయనకు ఉన్నటువంటి అధికారాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలి, కొత్త ఇన్ఛార్జ్ కూడా పెట్టండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కొలిగిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహార శైలి మీద కూడా వాళ్ళంతా కూడా అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న నాయకులకు గౌరవం గుర్తింపు లేనే లేదు. ఎమ్మెల్యేకి ఉన్న అధికారాలు కట్టడి చేసి పార్టీ ఇన్ఛార్జిగా మరొకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ సమావేశంలో మాట్లాడుకుంటున్నారు. 20 ఏళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలిచిందనే సంతోషం కూడా మాకు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నుంచి ప్రతిరోజు అవమానాలే ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తుంది. పార్టీ కార్యకర్తలు పూర్తిగా నిస్తేజంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితిని మన కొలిగిపూడి కల్పించారని చెప్పేసి కార్యకర్తలంతా కూడా ఆ సమావేశంలో మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఆ వీడియోని మీరు అందరూ కూడా చూడొచ్చు. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇలా ప్రతిరోజు కాకపోయినా 3 డేస్కి ఒక రోజు అయితే తిరువూరు నియోజకవర్గం బాగా చర్చలోకి అయితే వస్తుంది. ఎనీహౌ మొత్తానికి అది కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏపీలో ఒక హైలైటెడ్ ఎమ్మెల్యేగా నిలిచిపోతాడేమో. సోషల్ మీడియాలో కూడా గతంలో ఆయన మాట్లాడిని కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఆ వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచి మాట. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ మంచి మాట చెప్పాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైన్ షాప్లో ఎక్కడో నేషనల్ హైవే మీద ఒకటి, ఊరు బయట ఒకటి, మండలానికి 4-5 ఉండేటివి. తక్కువ మంది తాగేవాళ్ళు, రచ్చలు లేకుండా ఉండేటివి. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి చేపట్టిన తర్వాత ప్రభుత్వ బడుల దగ్గర వైన్ షాప్, పబ్లిక్ ప్లేస్లలో వైన్ షాప్, గుడి దగ్గర వైన్ షాప్, బడి దగ్గర వైన్ షాప్, ప్రతి గల్లీకి వైన్ షాప్, ప్రజలు ఎక్కడైతే ఒక 100 మంది గుమ్మి కొడతారో అక్కడ వైన్ షాప్, మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది మాత్రం మంచిది. వైన్ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ విపరీతంగా ఉన్నాయి ఏపీలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రేట్లకు అమ్మాడు, అది పక్కన పెడితే ఆయన పరిపాలన నచ్చలేదని చెప్పేసి పక్కన పెట్టేశారనుకో. కానీ ఇప్పుడు మాత్రం వైన్ షాపులు బీభత్సంగా వచ్చేసాయి. అది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. నిద్ర లేచి బయట వస్తే చాలా వైన్ షాప్ ఎదురుగా ఉంటుంది, పరిగెడుతున్నారు, తాగేస్తున్నారు. ఇదే ఏమో సంపద సృష్టి అంటే. వీటన్నిటిని కూడా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రశ్నించారు ఆయన, ఇది మంచి పద్ధతి కాదనేసి. వాటిని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొంత ఎమ్మెల్యేని కూడా ట్రోల్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయాడు అనేసి. ఎంత దుర్మార్గమో చూడండి. ఎనీహౌ కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి అయితే పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గట్టి వెన్నుపోటు పొడిచేటట్టుగా ఉన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసేట్టుగా కూడా కనిపిస్తున్నారు. వాళ్ళ కార్యకర్తల మాటలని మీరందరూ కూడా ఒకసారి వినండి. ఒక్క క్షణం కూడా ఉంచనీయకుండా చేశారు. దత్తు గారు కూడా కొంత చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే, మీరు కూడా 3 సంవత్సరాల ముందు పార్టీలో వచ్చి మీరు పోరాడారు, కానీ లాస్ట్ నిమిషంలో వచ్చుంటే బాగుండేదేమో, కనీసం ఇక్కడ ఉన్న నాయకులకి కార్యకర్తలకి మాకు తెలుగు యువత కన్నా ఇప్పటికైనా న్యాయం జరిగేదనే భావంలో నేను ఉన్నా అండి. ఎందుకనంటే ఒక వచ్చిన వ్యక్తి పూర్తి అవకాశవాది. ఆ అవకాశవాది అన్నది మనకి ఎప్పుడు అర్థమైంది? మనం పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం పార్టీని ఎట్లాగైనా 20 సంవత్సరాలు మనం ఓడిపోయాం, ఈసారైనా మనం
మన పార్టీని అధికారంలో తెచ్చుకోవాలి. తిరువూరులో మన పార్టీ పైన అధికారంలోకి వచ్చిన తిరువూరులో మాత్రం మనం 20 సంవత్సరాలుగా మన పార్టీని కోల్పోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మన పరువు మనం నిలబెట్టుకోవాలనే ఒకే ఒక తపనతో మనలో ఎన్ని వర్గాలున్నా ఎలక్షన్ టైంకి అందరం కలిసికట్టుగా ఒక్క అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసి తీసుకొని వస్తే ఆయన ఇమేజ్ వల్ల లేకపోతే ఆయనకున్న పేరు వల్ల నేను ఐఏఎస్ని ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చాను, నా ఒక్క తెలివితేటల వల్ల